హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్. మనము డే వైజ్‌గా మ్యాథ్స్ బిట్స్ ఎవరైతే ఎస్‌జిటి, డీఎస్‌సి కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా మనం మ్యాథ్స్ కంటెంట్ నేర్చుకుంటున్నాం కదా! ఈరోజు వీడియో వచ్చి 8థ్ క్లాస్ మ్యాథ్స్‌లో 9థ్ యూనిట్ బీజీఎస్ సమాసాలు, సర్వ సమీకరణాలు ఈ చాప్టర్‌లో కొన్ని బిట్స్ ప్రిపేర్ అవుదాం. ఓకేనా? దీనికి ముందు ఇదే చాప్టర్‌లోనే బహుపదుల యొక్క సంకలనం, వ్యవకలనం నేర్చుకున్నాము. తర్వాత ఏకపది, ద్విపది, త్రిపది ఇలాంటివన్నీ కూడా నేర్చుకున్నాం కదా! ఈ వీడియోలో వచ్చి గుణకారం గురించి నేర్చుకుందాం. ఓకేనా? ఇక్కడొచ్చి ఏకపదిని ఏకపదితో గుణించడం. ఏకపది అంటే ఇదొక ఏకపది, ఇదొక ఏకపది. ఈ 2 గుణిస్తే ఏమొస్తుంది? ఇక్కడ ఎక్స్ ముందర 1 ఇంటూ ఎక్స్ ఉన్నట్టు 1 ఇంటూ 3 3 అవుతుంది. ఎక్స్ ఇంటూ వై ఎక్స్‌వై. దీని ఆన్సర్ అంతే 3xy అనమాట. ఓకే. నెక్స్ట్ చూస్తే ఇక్కడ 5 ఇంటూ 3 5 ముళ్ళ 15 కదా! తర్వాత ఎక్స్ ఇంటూ వై ఎక్స్‌వై అంతే 15xy. ఇక్కడ 5 ఇంటూ -3 ఉంది కదా! ఈ 2 గుణించుకున్నామంటే 5 ముళ్ళ 15 ఇక్కడొచ్చే మైనస్ వస్తుందనమాట. -15 ఎక్స్ ఇంటూ వై ఎక్స్‌వై. ఓకే. -15xy. నెక్స్ట్ చూస్తే 3 లేదా అంతకంటే ఎక్కువ ఏకపదుల గుణకారం. ఇదొక ఏకపది, ఇదొక ఏకపది, ఇదొక ఏకపది కదా! ఇక్కడొచ్చి 3 ఉన్నాయి. వీటిని ఎలా గుణకారం చేస్తాము అన్నది ఇక్కడ నేర్చుకుంటాం. ఓకేనా? ఇక్కడొచ్చి 2, 5, 7 ఉంది కదా! ఇవన్నీ గుణించుకుంటే 2 5ల 10, 10 7ల 70 కదా! 70 ఇక్కడ ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ ఉంది. ఎక్స్, వై, జెడ్ అంతే. 70 XYZ. నెక్స్ట్ చూసామంటే ఇక్కడ 4, 5, 6 ఉంది కదా! 4 5ల 20, 26ల 120. 120. ఇక్కడొచ్చి ఎక్స్ పవర్ 1 ఉన్నట్టు, వై పవర్ 1 ఉన్నట్టు. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది కదా! మొత్తం యాడ్ చేసుకుంటే ఎక్స్ పవర్ 6. ఇక్కడ వై 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, 3 ఉంది. మొత్తం యాడ్ చేసుకుంటే వై పవర్ 6 అంతే. ఇది మీకొచ్చి ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ వస్తే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ కదా! అంటే ఇవి 2 భూముల సమానమైనప్పుడు ఘాతాంకాలు కూడుకుంటాం కదా! ఆ విధంగా అనమాట. ఇక్కడ ఎక్స్ పవర్ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, 3 ఉంది. అన్నీ కలుపుకుంటే 6 అయినాయి. వై పవర్ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది కదా! మొత్తం కూడుకుంటే 6 అవుతుంది. నెక్స్ట్ దీర్ఘచతురస్రం ఘనపరిమాణం కనుక్కోండి అన్నారు. ఇక్కడ పొడవు 2ax, వెడల్పు 3by, ఎత్తు 5cz. అయితే ఘనపరిమాణం ఏమి లేదు. పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు అంతే. ఓకే. అంటే 2ax ఇంటూ 3by ఇంటూ 5cz. దాని వాల్యూ కనుక్కుంటే చాలు. ఓకేనా? ఫస్ట్ మనము గుణకం తెలుసు కదా! ఇక్కడ 2, 3, 5 ఉంది. 2 3ల 6, 6 5ల 30. నెక్స్ట్ ఇక్కడ ఏ, బి, సి. ఏ, బి, సి, ఎక్స్, వై, జెడ్. ఎక్స్, వై, జెడ్ అంతే. ఇక్కడ నంబర్స్‌ని గుణించుకొని వేసుకుంటాము. ఆ తర్వాత ఇక్కడ అన్నీ కూడా ఏ ఒకసారే ఉంది, బి ఒకసారే ఉంది, సి ఒకేసారి ఉంది. ఎక్స్, వై, జెడ్ ఇలా అయినా వేసుకోవచ్చు. లేదా 30 ఏఎక్స్, బివై, సిజెడ్ ఇలా కూడా వేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ అభ్యాసం 9.2 ఉంది కదా! ఇది చూసామంటే క్రింద ఇవ్వబడిన ఏకపదుల జతల లబ్ధాలను కనుగొనండి. లబ్ధం అంటే గుణించి దాని ఆన్సర్ కనుక్కోండి అన్నారు. ఇక్కడ 4 ఉంది. 4, 7 పి ఉంది. దీని లబ్ధం అంటే రెండిటిని గుణించుకుంటే 4 ఏళ్ల 28 పి వస్తుంది. అంతే దీని ఆన్సర్ 28 పి అనమాట. నెక్స్ట్ ఇదేమి -4p ఇంటూ 7p ఉంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్లో కూడా మైనస్ వస్తుంది. 4 ఏళ్ల 28 ఇక్కడ p ఇంటూ p ఉంది కదా! అంటే p పవర్ 2 p స్క్వేర్. ఓకే. ఇక్కడ 1 ఉన్నట్టు, ఇక్కడ కూడా 1 ఉన్నట్టు. అంటే ఏ పవర్ m ఇంటూ సేమ్ అది కూడా అంతే ఉంది కదా!
ఏ పవర్ ఎన్ రెండు యాడ్ చేసుకుంటాం. ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఓకే. ఇది కలుపుకుంటే 2 అయింది. -28 పీ స్క్వేర్ దీనికి. నెక్స్ట్ మూడో దాన్ని చూస్తే -4 7 ఉంది కదా! 7 4 28 -28 ఇక్కడ పీలు 2 ఉన్నాయి. కాబట్టి పీ స్క్వేర్ ఇక్కడ క్యూ ఉంది అంతే. ఓకే. నెక్స్ట్ దీని లబ్ధం ఎంత? ఈ 2 గుణిస్తే ఎంత అవుతుంది? 4 ముళ్ళ 12 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -12 పీ పవర్ 3 ఇక్కడ పీ 1 ఉంది. అంటే మొత్తం ఎంత అవుతుంది? పీ పవర్ 4. ఓకే. నెక్స్ట్ 4p ఇంటూ 0 చేసామంటే దేన్నైనా జీరోతో గుణిస్తే ఆన్సర్ ఏమొస్తుంది? 0నే వస్తుంది కదా! నెక్స్ట్ కిందది చూస్తాము. ఇది చూస్తే క్రింద ఇవ్వబడిన ఏకపదుల జతలను పొడవు వెడల్పులుగా కలిగిన చతురస్ర వైశాల్యాన్ని కనుగొనండి అన్నారు. పొడవు ఇంటూ వెడల్పు పి ఇంటూ క్యూ ఎంత? పీక్యూ అంతే. దీని ఆన్సర్ పీక్యూ. 10m ఇంటూ 5n 10m ఇంటూ 5n ఎంత? 1550 m ఇంటూ n అంటే mn అంతే. నెక్స్ట్ ఇదేముంది? 20x² ఇంటూ 5y² ఉంది. ఇక్కడ 25లు ఎంత? 25ల 100 x² y² అంతే. x² y². నెక్స్ట్ ఇక్కడ ఏముంది? 4x ఇంటూ 3x² ఉంది. ఓకే. 4 ముళ్ళ 12 ఇక్కడ x పవర్ 1 ఇక్కడ 2 ఉంది. మొత్తం ఎంత? x పవర్ 3. ఇక్కడేమి? 3mn 4np ఈ 2 గుణించామంటే 4 ముళ్ళ 12 m ఒకటే ఉంది. n ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి n² p ఒకటి ఉంది. అంతే. అర్థమైందా? మీరు ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ టెక్స్ట్ బుక్‌లో ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? డీఎస్సీ కోసం ప్రిపేర్ అయ్యేవాళ్ళు 4, 5 సార్లు రివిజన్ చేసేసి ఉంటారు ఆల్రెడీ. మీరు కూడా అదే విధంగానే టెక్స్ట్ బుక్ మొత్తం 3, 4 టైమ్స్ చదివిన తర్వాత మళ్ళీ మీరు మోడల్ పేపర్స్ ఎవ్రీడే చేయండి. ఇవి 4, 5 సార్లు చేసిన తర్వాత మీకు అన్నీ కూడా అర్థమవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఇది చూసామంటే గుణకార పట్టికను పూరించండి అన్నారు. ఇక్కడ మొదటి ఏకపది ఈ లైన్‌లో ఉండేవి. ఇది రెండవ ఏకపది ఇట్లా నిలువుకి ఉందనమాట. ఇట్లా అడ్డంగా ఉంది, నిలువుకుంది. ఇవి 2 గుణకార పట్టిక కదా! గుణించి వేయాలి. ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ 2x ఉంది కదా! ఇది మొత్తం కూడా వీటన్నిటిని గుణించుకుంటా ఇక్కడ వేసుకుంటాం. 2 ఇది చూడండి. ఈ 2 గురించి ఇక్కడ వేసుకుంటాం. 2 2ల 4 x ఇంటూ x అయింది. ఇప్పుడు 2x ఇది గుణించుకుంటే ఎంత అవుతుంది? ఇది ఇలానే గుణించి ఇక్కడ వేసినామంటే 2 5ల 10 కదా! ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -10 x ఇంటూ y xy అంతే. ఇదే లైన్‌లో దీని గుణించామంటే 2 3ల 6 ఇక్కడ x ఉంది, ఇక్కడ x² ఉంది కాబట్టి x పవర్ 3. ఓకేనా? ఇదేలాగా వచ్చి దీన్ని గుణించామంటే 2 4ల 8 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. ఇక్కడ x ఉంది, ఇక్కడ కూడా x ఉంది. x² ఇక్కడ y అంటే -8 x² y. ఇప్పుడు 2xతో దీన్ని గుణిస్తే 14 x పవర్ ఇక్కడ ఒక x ఉంది, ఇక్కడ 2 ఉంది కదా! 3 y. ఓకే. నెక్స్ట్ ఈ లాస్ట్‌ది ఇలా గుణించామంటే 2 9ల 18 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -18 ఇక్కడ ఒక x ఉంది, ఇక్కడ x² ఉంది కాబట్టి x పవర్ 3 y². ఓకే. అదేలాగే ఈ లైను మొత్తం కూడా గుణించేసేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇది చూస్తాను. 5 2ల 10 కదా! ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -10 ఇక్కడ y ఉంది, x ఉంది అంటే xy. ఇప్పుడు ఇది చేసామంటే 5 5ల 25 ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 5 5ల 25 ఇక్కడ y ఉంది, ఇక్కడ కూడా y ఉంది కాబట్టి y². ఇది వాళ్ళే చేసేసారు. నెక్స్ట్ ఇవి 2 చూస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 5 4ల 20 ఇక్కడ x ఉంది, ఇక్కడ y ఉంది కాబట్టి y².
ఓకేనా? మిగతావన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. దీని ఆన్సర్ టెక్స్ట్ బుక్ వెనక ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూసామంటే క్రింద ఇవ్వబడిన పొడవు, వెడల్పు, ఎత్తులు కలిగిన దీర్ఘ ఘనాకార పెట్టె ఘనపరిమాణం కనుగొనండి అన్నారు. ఏమీ లేదు. ఇవన్నీ గుణించి వేసేస్తే చాలు. మెయిన్ మీకు సేమ్ లెటర్స్ వచ్చినప్పుడు మీరేం చేయాలి అన్నది తెలిస్తే చాలు. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. ఇది ఒక్కసారి నేర్చుకుంటే ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. గుణకారంలో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్సే అవుతుంది గుణకారంలో. ఓకేనా? ఇప్పుడు మైనస్ ఇంటూ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఈ 2 అంటే వేరే వేరే గుర్తులు గుణించేటప్పుడు ఖచ్చితంగా మైనస్సే వస్తుంది. ఓకేనా? సేమ్ ఒకే సింబల్స్ ఉంటే ప్లస్ వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్సే అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఫోర్త్ చూస్తే 5a ఇంటూ 3a స్క్వేర్ ఇంటూ 7a పవర్ 4 అంటే ఈ 3 గుణించుకొని వేసుకుంటే చాలు ఘనపరిమాణం అనేది వస్తుంది. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ ఈ నంబర్స్ మాత్రం గుణించుకున్నామంటే ఇక్కడ 5 ముళ్ళ 15, 15 ఏళ్ల 105 ఇక్కడ ఏ పవర్ 1 ఉన్నట్టు ఇక్కడ 1 ఇక్కడ ఒక 2 ఇది 2 యాడ్ చేసుకుంటే 3 ఇది ఒక 4 7 కాబట్టి ఏ పవర్ 7 ఇది దీని ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 2p ఇంటూ 4q ఇంటూ 8r ఉంది ఇక్కడ ఈ లెక్క. దాన్ని గుణిస్తే ఏమవుతుంది? 2 4 8 8 8 64 ఇక్కడ p ఇంటూ q ఇంటూ r కాబట్టి pqr అంతే. ఓకేనా? నెక్స్ట్ ఇది చూద్దాం థర్డ్. ఇక్కడేముంది? xy ఇంటూ 2x స్క్వేర్ y ఇంటూ 2xy స్క్వేర్ ఉంది. దీని వాల్యూ ఎంత అన్నారు. ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు 1 ఇంటూ 2 2 2 ఇంటూ 2 4 4 ఇక్కడ x పవర్ 1 ఉంది. ఇక్కడ 2 ఉంది. ఇక్కడ 1 ఉంది. మొత్తం x పవర్ 4 ఇక్కడ y పవర్ 1 ఉంది. ఇక్కడ 1 ఉంది. ఇక్కడ 2 ఉంది కదా! ఇది 1 2 ఇది ఒక 2 4 y పవర్ 4 ఇంతే దీని ఆన్సర్. ఓకేనా? ఇది చూస్తే ఇక్కడున్నది 2 ముళ్ళ 6 a ఇంటూ b ఇంటూ c అంటే ఏబిసి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్త్ చూసామంటే క్రింది వాటి లబ్ధాలను కనుగొనండి అన్నారు. ఇక్కడ xy ఇంటూ yz ఇంటూ zx దీన్ని ఎంత అంటే ఇక్కడ x ఒకటి ఉంది. ఇక్కడ ఒకటి ఉంది. కాబట్టి x స్క్వేర్ ఇక్కడ y ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ఒకటి ఉంది. y స్క్వేర్ ఇక్కడ z ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ఒకటి ఉంది. z స్క్వేర్ అంతే. నెక్స్ట్ ఇది చూసినామంటే a ఇంటూ మైనస్ a స్క్వేర్ ఇంటూ a పవర్ 3 ఉంది. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ ఏం చెప్పాను? మైనస్ వస్తుంది కదా! మళ్ళీ ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ ఏమొస్తుంది? మైనస్సే వస్తుంది. ఇక్కడ ఏ పవర్ 1 ఉంది. ఇక్కడ 2 ఉంది. 3 ఉంది కాబట్టి మొత్తం ఎంత అవుతుంది? ఏ పవర్ 6 అంతే. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇది చూస్తే 2 ఇంటూ 4y ఇంటూ 8y స్క్వేర్ ఇంటూ 16y క్యూబ్ ఉంది. ఇక్కడ 2 4ల 8 8 8ల 64 64 ఇంటూ 16 చేస్తే 10 24 వచ్చింది. అంటే 1024 తర్వాత అన్ని వైలే ఉన్నాయి. ఇక్కడ పవర్ 1 ఉంది. 2 ఉంది. 3 ఉంది కాబట్టి y పవర్ మొత్తం కలుపుకుంటే 6 ఇంతే. నెక్స్ట్ ఇది చూడండి. a ఇంటూ 2b ఇంటూ 3c ఇంటూ 6abc మొత్తం. ఓకేనా? ఇక్కడ వచ్చి 1 ఉన్నట్టు 1 ఇంటూ 2 2 2 3 6 6 6ల 36 ఇక్కడ a ఒకటి ఉంది. ఇక్కడ ఒకటి ఉంది. కాబట్టి a స్క్వేర్ ఇక్కడ b ఒకటి ఉంది. ఇక్కడ ఒకటి ఉంది. b స్క్వేర్ c ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ c స్క్వేర్ అంతే. నెక్స్ట్ ఇది ఫిఫ్త్ చూడండి.
ఇక్కడ ఇవన్నీ గుణించినామంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్లో మైనస్ వస్తుంది. ఎం ఇక్కడ 1, 2, 3 ఉంది. ఎం పవర్ క్యూబ్. ఎన్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఎన్ స్క్వేర్. ఇక్కడ పి ఒకటే ఉంది. అంతే. అర్థమైందా? గుణకారం అంటే ఏమీ లేదు. మీకు సేమ్ అంటే సజాతి పదాలు ఉన్నప్పుడు దాని ఘాతాంకాలని మీరు కూడుకొని వేసుకుంటారు. అర్థమైందా? నెక్స్ట్ చూద్దాం. ఇంతసేపు మనము ఏకపది గుణకారం నేర్చుకున్నాం. అది మీకు పర్ఫెక్ట్‌గా వచ్చేస్తే ఆ తర్వాత ఎన్ని ఇచ్చినా మీకు ఈజీనే. ఓకేనా? దాన్ని నీట్‌గా ఒకసారి చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఏకపదిని బహుపదితో గుణించడం. ఓకేనా? ఇది వచ్చి ఏకపది 2x అనేది. ఇక్కడ 1, 2 ఉన్నాయి. ఈ ద్విపది అంటే బహుపదితో గుణించినప్పుడు ఎలా వస్తుంది? ఇది ఏమీ లేదు. ఈ బయట ఉండే 2x అనేది 3xని గుణిస్తూ ఉంటుంది. 5xyని కూడా గుణిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఒకటేస్తాను. ఆ తర్వాత చూద్దాం. 2x ఇంటూ 3x. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఆ ప్లస్ అట్లే వస్తుంది. ఓకేనా? ఈ 2 ఇంటూ చేసినాం. బ్రాకెట్ అంటే ఇంటూ అని. మళ్ళీ ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఆ ప్లస్ అట్లే వేసినాం. మళ్ళీ 2x ఇంటూ ఇది వేయాలన్నమాట. 2x ఇంటూ 5xy. ఓకే. ఇప్పుడు 2 ఇదొక 3 ఎంత? 6. ఇక్కడ x1 ఉంది, 1 ఉంది. ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్. ఇక్కడ 2, 5. 2 5లు ఎంత? 10. ఇక్కడ x1 ఉంది, ఇక్కడ x1 ఉంది. ఎక్స్ స్క్వేర్. ఇక్కడ y ఉందనమాట. అంతే. దీనికి ఆన్సర్ 6x² ప్లస్ 10x²y. ఓకే. నెక్స్ట్ ఇది చూసామంటే ఫస్ట్ దీంతో గుణించుకుంటాం. ఓకేనా? 2 ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది కదా ఏలు. కాబట్టి 2 a పవర్ 3 ఇక్కడ b. అంతే. ఇది 2 గుణించుకుంటే ఇంత వచ్చింది. ఇక్కడ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ ఇట్లే వేస్తాం. మళ్ళీ ఈ 2 గుణించుకుంటే ఏమవుతుంది? 5a² c అవుతుంది. a²c. అంతే. నెక్స్ట్ ఇది చూద్దాం. ఈ 2 గుణిస్తే 4 ముళ్ళ 12. ఇక్కడ p ఒకటి ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి p పవర్ 3 ప్లస్ నేరుగా ప్లస్ వస్తుంది. మళ్ళీ ఈ 2 గుణించామంటే 3 5ల 15. ఇక్కడ p ఒకటి ఉంది, ఇక్కడ p ఒకటి ఉంది కాబట్టి p². మళ్ళీ ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఆ ప్లస్ అట్లే వచ్చేస్తుంది. ఇది 2 గుణించుకున్నామంటే 3 ఏళ్ళ 21. ఇది p. ఇంతే దీని ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్ చూస్తే x=1 వద్ద దీని విలువ ఎంత అన్నారు. ఇది విడివిడిగా గుణించుకొని వేసుకొని చేసినా పర్లేదు. లేదా ఎక్కడెక్కడ x ఉందో అక్కడ 1 వేసుకొని చేసినా ఓకే. ఇప్పుడు x బదులుగా నేను ఇక్కడ 1 వేస్తాను. ఇక్కడ బ్రాకెట్ లోపల x బదులు 1 మైనస్ ఇది 3 ఉంది. ఇక్కడ వచ్చి ప్లస్ 2 ఉంది కదా. ఇక్కడ 1తో దేన్ని గుణించినా 1 వస్తుంది కదా. ఇక్కడ 1 మైనస్ 3 అంటే 3లో నుంచి 1 పోతే -2 వస్తుంది. ఈ మొత్తం వాల్యూ -2 వచ్చింది. మళ్ళీ ఇక్కడ ప్లస్ 2 ఉంది. అంటే 2లో నుంచి 2 పోతే ఎంత ఆన్సర్ అంటే 0. దీనికి ఆన్సర్ 0. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ఇక్కడ y బదులుగా -2 తీసుకొని దీని వాల్యూని కనుక్కోవాలన్నమాట. ఓకేనా? 3y ఇంటూ 2y -7 -3 ఇంటూ y -4 ఇక్కడ వచ్చి -63. ఇప్పుడు డైరెక్ట్గా మీరు y బదులు -2 వేసుకొనన్నా కనుక్కోవచ్చు. లేదు ఇది మొత్తం సింప్లిఫై చేసిన తర్వాత కూడా కనుక్కోవచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి 3 2 6 y ఇంటూ y ఎంత? y². ఇక్కడ మైనస్ ఉంది కదా, ఆ మైనస్ అట్లే వస్తుంది. 3 ఏళ్ళ 21. ఇక్కడ y ఉంది కదా, y. ఇక్కడ మైనస్ ఉంది కదా, ఆ మైనస్ అట్లే. 3 ఇంటూ y 3y. ఇక్కడ మైనస్ ఇంటూ ఇది బ్రాకెట్ని ఇంటూ అంటాం. ఓకేనా? ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 3 4 12. ఇక్కడ వచ్చి -63. ఇక్కడ 6y². ఇక్కడ 21y ఉంది, ఇక్కడ 3y ఉంది. 2 కూడా మైనస్లే కాబట్టి 2 కూడుకొని మైనస్ వేసుకుంటాం. మొత్తం ఎంత అవుతుంది? 24y అవుతుంది. ఇక్కడ వచ్చి +12 -63 ఉంది. ప్లస్ మైనస్ ఉంటే తీసివేసి పెద్దదాని గుర్తు, ఇది పెద్ద నెంబర్ కాబట్టి మైనస్ వస్తుంది. ఓకేనా? 63లో 12 పోతే 1, 6లో 1 పోతే 5, 51 ఇంత వచ్చింది.
ఇప్పుడు y బదులుగా మనము -2 ప్రతిక్షేపించుకుంటాం. 6 ఇంటూ -2 హోల్ స్క్వేర్ మైనస్ 24 ఇంటూ -2 ఇక్కడ లాస్ట్‌లో -51 ఉంది. ఓకేనా? ఇది మీకు చేస్తూ ఉంటే ఫాస్ట్‌గా వస్తే ఈజీగానే చేసేయొచ్చు. ఓకేనా? 6 ఇక్కడొచ్చి -2 ఇంటూ -2 ఏమవుతుందంటే 4. 2 రెండ్ల 4. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఉంది కదా! ప్లస్సు 24 రెండ్ల ఎంతొస్తుంది? 48. ఇక్కడ 51 ఉంది. ఓకేనా? ఇక్కడ 6 నాళ్ళ 24 ప్లస్ 48. చూడండి ఇక్కడ 6 నాళ్ళ 24 కదా! 24 ప్లస్ 48 మైనస్ 51. ఇప్పుడు ఇది ప్లస్ వాల్యూలు 2 యాడ్ చేసుకుంటే 72 వచ్చింది. 72లో నుంచి 51 తీసేస్తే 21 దీని ఆన్సర్. ఓకేనా? ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్‌లో ఉన్నవే. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇక్కడ ఒకటి ఇచ్చారు మరియు ఈ 2 మొత్తం ఎంత? ఈ రెండిటిని మొత్తం కనుక్కోవాలి. ఓకేనా? ఇక్కడ చూడండి 5m ఇంటూ 3 మైనస్ m ఉంది కదా! ప్లస్ మొత్తం అన్నారు కాబట్టి ప్లస్ 6m స్క్వేర్ మైనస్ 13m. ఇప్పుడు దీంతో ఈ బయట ఉండే 5mతో ఈ లోపల ఉండే వాటిని గుణించుకోవాలి కదా! 5 ముళ్ళ 15m. ఇక్కడ మైనస్ నేరుగా మైనస్ 5m స్క్వేర్ వస్తుంది. m స్క్వేర్ ఇక్కడ సేమ్ ఇది అట్లే చూసి రాసేస్తాం. 6m స్క్వేర్ మైనస్ 13m. ఓకే. ఇప్పుడు ఈ m ఇక్కడ ఉంది కదా 15m ఇక్కడ మైనస్ 13m ఉంది. ఇక్కడ ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ ఉంది కాబట్టి తీసేసి పెద్దదాని గుర్తు ఇది కదా పెద్ద నెంబర్ 13 కంటే ప్లస్ వస్తుంది. 15లో 13 పోతే 2m కదా! తర్వాత ఇక్కడ -5 ఉంది. ఇక్కడ 6m స్క్వేర్. 5m స్క్వేర్ 6m స్క్వేర్. 6లో 5 పోతే 1 మిగులుతుందనమాట. ఓకే. m స్క్వేర్ అంతే. 2m ప్లస్ m స్క్వేర్ ఇలా అయినా రాయొచ్చు. లేదా m స్క్వేర్ ప్లస్ 2m ఇలా అయినా రాయొచ్చు. ఇది కూడా కూడికే అనమాట. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ దీని వాల్యూ కనుక్కుంటాను. దీన్ని 4yతో దీన్ని గుణించుకోవాలి. ఇక్కడ ప్లస్ తీసుకోవాలి. మళ్ళీ 4yతో దీన్ని గుణించుకోవాలి. ఇక్కడ మైనస్ మళ్ళీ 4yతో దీన్ని గుణించుకోవాలి. ఫస్ట్ ఈ 2 గుణిస్తే 4 ముళ్ళ 12 కదా! 12 y పవర్ ఇక్కడ 1 ఉంది 2 ఉంది కాబట్టి 3 వస్తుంది. ప్లస్ నేరుగా ప్లస్ 4 5ల 20. ఇక్కడ y 1 ఉంది ఇక్కడ 1 ఉంది కాబట్టి 2 y పవర్ స్క్వేర్ అని y స్క్వేర్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 4 7ల 28. ఇక్కడ y ఉంది కాబట్టి y. దీన్ని ఇది 2 మొత్తం కాబట్టి దీంతో పాటుగా ఇక్కడ ప్లస్ వేసుకొని ఈ 2తో ఇవన్నీ కూడా గుణించుకునేస్తాను. 2y స్క్వేర్ y క్యూబ్ 2y క్యూబ్ మైనస్ 2 4ల 8y స్క్వేర్ ప్లస్ 2 5ల 10. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏదన్నా వెళ్తుందేమో చూద్దాం. ఇక్కడ 12y క్యూబ్ ఉంది. ఇక్కడ 2y క్యూబ్ ఉంది. 2 ప్లస్ వాల్యూలే కాబట్టి 12 ఒక 2 14y క్యూబ్. ఓకే. ఇక్కడ y స్క్వేర్లు 20 ఉంది. ఇక్కడ 8 మైనస్‌లో ఉంది అంటే తీసేయాలి. 20లో నుంచి 8 తీసేస్తే 12 వస్తుంది. కాబట్టి ప్లస్ 12y స్క్వేర్. ఇప్పుడు వైలు ఎక్కడన్నా ఉందా అంటే ఇది ఒక దగ్గరే ఉంది. మైనస్ 28y. లాస్ట్‌లో నంబర్ ఏదైతే మిగిలిందో అది అలానే రాసేస్తున్నాం. ఇప్పుడు దీని ఆన్సర్ వచ్చి ఇంతనమాట. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. దీంట్లో నుండి తీసేయండి. అంటే దీంట్లో నుంచి దీన్ని తీసేయాలన్నమాట. ఫస్ట్ ఈ 3pqతో దీన్ని గుణించేద్దాం. ఇది 2 గుణిస్తే ఏమవుతుంది? 3 ఇక్కడ ఒక p ఇక్కడ ఒక p ఉంది కాబట్టి p స్క్వేర్ q. ఇక్కడ మైనస్ బదులుగా మైనస్ మళ్ళీ దీంతో గుణించుకోవాలి. 3p ఇక్కడ q 1 ఉంది 1 ఉంది స్క్వేర్. ఇది కనుక్కున్నాం. ఇప్పుడు దీన్ని దీని లోపలతో దీంతో గుణించుకోవాలి. మళ్ళీ qతో గుణించుకోవాలి. ఓకేనా? ఇక్కడ 2 p ఇక్కడ 1 ఉంది ఇక్కడ 1 ఉంది కాబట్టి p స్క్వేర్ q. ఇక్కడ ప్లస్ నేరుగా ప్లస్ మళ్ళీ ఈ 2 గుణించుకుంటే 2p q ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది q స్క్వేర్. ఇప్పుడు మనం ఏం చేసాము? ఈ వాల్యూని సింప్లిఫై చేసాం. ఈ వాల్యూని సింప్లిఫై చేసాం.
వీళ్ళు ఏం చేశారు, దీన్ని ఇందులో నుండి తీసేయండి అన్నారు. కాబట్టి ఫస్ట్ ఇది రాసుకుంటాం. ఓకే, 2p² ప్లస్ 2pq². ఇందులో నుంచి దీన్ని తీసేయాలి. ఓకేనా, మైనస్ ఇది రాసుకుంటాం. 3 మైనస్ ఎందుకు పెట్టాను, తీసేయాలి కదా, అందుకు మైనస్ 3p² మైనస్ 3pq². ఓకే, ఇప్పుడు దీంతో తీసేసామంటే ఈ ఫస్ట్ది యాజ్ ఇట్ ఈస్గా అట్లే రాసుకునేస్తాను. ప్లస్ 2pq² అని ఇక్కడ మైనస్ ఇంటూ 3 ముందర ఏమీ లేదంటే ప్లస్ ఉన్నట్టు. ఓకే, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. 3p². ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 3pq². ఓకే, ఇప్పుడు యాజ్ సేమ్ ఒకే నెంబర్ ఉండేది ఏదో చూద్దాం. ఇక్కడ ఉంది చూడండి, p²q ఉంది కదా, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ -3 ఉంది. కాబట్టి మైనస్ ప్లస్ మైనస్ ఉంటే తీసేయాలి. పెద్దదాని గుర్తు మైనస్, 3లో 2 పోతే 1, ఒక్క p²q మిగులుతుంది. ఇక్కడ pq² 2 ఉంది, pq² 3 ఉంది. కాబట్టి ప్లస్ 5, ఈ 2 ఇదొక 3 కూడుతున్నాం కదా. ఓకేనా, 5pq². ఇంతే దీని ఆన్సర్. ఇప్పుడు మనం ఇంతసేపు నేర్చుకున్నాం కదా, దానికి రిలేటెడ్గా ఇది అభ్యాసం అనమాట. అభ్యాసం 9.3 క్రింది సమాసాల జతల లబ్ధాలను కనుగొనండి అన్నారు. ఇక్కడ 4p ఇంటూ q ప్లస్ r కనుక్కోవాలి. ఇక్కడ చేస్తాను చూడండి, 4p ఇంటూ q ప్లస్ r. దీన్ని దీంతో గుణించుకోవాలి, ప్లస్ వేసి మళ్ళీ దీంతో గుణించుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మీకు ఇది అర్థమైపోయి ఉంటుంది, ఇది మీరే ప్రాక్టీస్ చేసేయండి. ఓకే, ఇక్కడ 4pq వస్తుంది, 4pq ప్లస్ బదులుగా ప్లస్ వస్తుంది, మళ్ళీ 4pr వస్తుంది, 4pr. ఇది ఫస్ట్ దానికి. ఇక్కడ రెండోది చూసామంటే ab ఇంటూ a మైనస్ b కదా, ఈ 2 గుణించుకున్నామంటే a²b వస్తుంది. ఇక్కడ మైనస్ నేరుగా మైనస్ ఏ, ఇక్కడ b ఒకటి ఉంది కాబట్టి ab² దీనికి. ఇప్పుడు దీన్ని చేస్తామంటే 7a²b² ఇంటూ a ప్లస్ b కదా, దీన్ని దీంతో గుణించామనుకోండి ఒక ఏ ఇక్కడ యాడ్ అవుతుంది, 7a³b². ఇక్కడ ప్లస్ ఉంది కదా, మళ్ళీ దీంతో గుణించినామంటే b²కి ఒక b యాడ్ అవుతుంది, 7a²b³. అర్థమవుతుందా. నెక్స్ట్ దీన్ని చూడండి, 4a³ వస్తుంది, 4 ఇంటూ అంటే ఈ 2 గుణించుకుంటే వీళ్ళు లబ్ధమే కదా కనుక్కోమన్నారు, 4a, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి క్యూబ్, ఇక్కడ మైనస్, ఇక్కడ 9×4 36, ఇక్కడ ఏ, అంతే దీని ఆన్సర్. ఓకేనా, ఇక్కడ ఈ నెంబర్ని 0తో గుణించినామంటే ఏ నెంబర్నైనా 0తో గుణిస్తే 0నే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మొదటి సమాసం రెండవ సమాసం దాని లబ్ధం అన్నారు. ఏతో దీన్ని గుణించాలి. ఓకేనా, ఏ ఇంటూ బి ఏబి ప్లస్ ఏ ఇంటూ సి ఏసి ప్లస్ ఏ ఇంటూ డి ఏడి, అంతే. అదేలాగే ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ a² ఉంది, a⁻22 ఉంది, a⁻26 ఉంది. ఇక్కడ 2 4ల 8, ఇక్కడ ఏలన్నీ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ 2 22 ఎంత, 24 26, a⁻50 అంతే దీని ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ఈ 2 గుణిస్తే ఏమవుతుంది, ఇక్కడ వేస్తాను చూడండి, 2/3xy ఇంటూ -9/10 x² y² కదా. ఇక్కడ 3తో 3 1ల 3 3ల 2 1ల 2 5ల, ఆన్సర్లో ఏమొస్తుంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -3/5. ఈ ఫస్ట్ గుణకాలు క్యాన్సిల్ చేస్తే 3/5 వచ్చింది. ఇక్కడ ఎక్స్ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి x⁻³. ఇక్కడ y ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి y⁻³. ఓకేనా, ఇది చేస్తాం. నెక్స్ట్ ఇది చూడండి, x⁻1 ఉంది, 2, ఇక్కడ ఒక 3 6 10,
దీనికి ఆన్సర్ x⁻10. నెక్స్ట్ ఇది చూద్దాం. థర్డ్ వన్ ఇది చూస్తే -10/3 p క్యూబ్ ఇంటూ 6/5 p క్యూబ్ క్యూ. ఇక్కడ ఏదన్నా క్యాన్సిల్ పోతుందా అంటే 3 ఒకట్ల 3 రెండ్ల 5 ఒకట్ల 5 రెండ్ల. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్లో మైనస్ వస్తుంది. 2 × 2 4. ఇక్కడ p 1 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి p⁻4. ఇక్కడ q 3 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి q⁻4. అంతే, చాలా ఈజీ. మీరు కానీ ప్రతిదీ కూడా మరి ప్రాక్టీస్ చేయాలి, అప్పుడుదా మీకు ఈజీ అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఫోర్త్ ప్రాబ్లం చూస్తే ఇందులో x=3 అయితే దీని విలువ ఎంత అన్నారు. x బదులుగా 3 ప్రతిక్షేపించి కనుక్కోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇది ఇలానే ఉండి x బదులు 3 ప్రతిక్షేపించి కనుక్కోవచ్చు, లేదంటే మనం దీన్ని 3 × 4x² ఇలా అయినా కనుక్కోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం ఈ రెండు గుణిస్తే 3 × 4 = 12. ఇక్కడ x 1 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి x². ఇక్కడ మైనస్ బదులుగా మైనస్ వస్తుంది. 3 × 5 = 15. ఇక్కడ x లాస్ట్లో +3 ఉంది కదా 3. ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు, x బదులుగా 3 తీసుకోమన్నారు కదా. ఇప్పుడు దీని బదులు 3 తీస్తాం. 12 × 3² మైనస్ 15 × 3. ఇక్కడ లాస్ట్లో +3. ఓకే, ఇక్కడ 12 × 3² అంటే 3 ముళ్ళ 9 మైనస్ 15 ముళ్ళ 45 +3. ఓకేనా, ఇక్కడ 12 9 108. ఇక్కడ -45 +3. ఇప్పుడు ఇవి రెండు, ఈ 3 108 ఇవి రెండు ప్లస్ వాల్యూలు కదా, అవి కలుపుకుంటే 111 వచ్చింది. ఇది -45 అంటే 45 తీసేయాలి, 66 వస్తుంది అనమాట దీని ఆన్సర్. ఓకే, అది మరీ లెంత్ ఎక్కువ అనిపిస్తుంది అనుకుంటే డైరెక్ట్గా x ఎక్కడుంది అక్కడంతా 3 ప్రతిక్షేపించేస్తాం అనుకోండి. 3 × 3 × 4 × 3 -5. ఇది బయట వచ్చి +3 ఉంది. ఓకేనా, 3 ముళ్ళ 9 లోపల వచ్చి 4 ముళ్ళ 12 -5. ఇక్కడ బయట వచ్చి +3. ఓకే, ఈ 9 బయట అట్టే ఉంది. 12లో 5 పోతే 7 కదా, ఇక్కడ బయట వచ్చి 3 ఉంది. 9 7 63 ప్లస్ ఇది ఒక 3 66. అలా చేసినా ఒకటే, ఇలా చేసినా ఒకటే. ఓకేనా, ఇప్పుడు x బదులు 1/2 ప్రతిక్షేపించి కనుక్కోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీన్ని సూక్ష్మీకరించండి. ఏతో గుణించుకుంటే ఏమవుతుంది, ఇక్కడ వచ్చి a³ వస్తుంది, a × a² వస్తుంది, a × 1 a వస్తుంది, ఇక్కడ వచ్చి 5 ఉంది. అంతే. ఓకేనా, నెక్స్ట్ ఏం చెప్పారు, a = 0, a = 1, a = -1ల వద్ద వీటి విలువలు ఎంత అన్నారు. ఇక్కడ 0 అనుకున్నాం అనుకోండి, a⁻0 అది a బదులుగా 0⁻3 అన్నా ఇది 0, ఇది కూడా 0 అవుతుంది, ఇది కూడా 0 అవుతుంది. a బదులు లాస్ట్లో 5 మిగులుతుంది. ఒకవేళ 1 అనుకోండి, 1³ అన్నా ఒకటే, ఇక్కడ 1² అన్నా ఒకటే, 1 అన్నా ఒకటే. మొత్తం ఇది ఒక 5 8 అవుతుంది. ఇప్పుడు -1 అన్నారు అనుకోండి, a³ అంటే -1 వస్తుంది, a² అంటే 1, a అంటే -1 +5. ఇప్పుడు -1 +1 క్యాన్సిల్ అవుతుంది. 5లో 1 పోతే 4 వస్తుంది, దీనికి వచ్చి 4. ఓకేనా, మిగతావన్నీ కూడా ఒకసారి మీరే ప్రాక్టీస్ చేసేయండి. ఇది చూడండి, కూడండి తీసేయండి అన్నారు. ఇవి నేర్చుకున్నాం కదా ఆల్రెడీ మనము. అదేలాగా ఇవన్నీ కూడేసేయండి. అంటే ఏం లేదు, p × p−q కనుక్కోండి, q × q - r, r × r - p కనుక్కొని మళ్ళీ మొత్తం ప్లస్ చేసేయండి. ఇది కూడా అంతే, 2xతో ఈ మొత్తాన్ని గుణించుకోండి, 2yతో ఈ మొత్తాన్ని గుణించుకోండి, మొత్తం కూడేయండి. లేదా ఒకసారి చేస్తాను చూడండి, ఇది చూద్దాం. p × p−q ప్లస్ q × q - r ప్లస్ r × r - p. p × p ఏమవుతుంది, p² మైనస్ బదులుగా మైనస్ pq. ఇక్కడ ప్లస్ నేరుగా ప్లస్, q × q q², ఇక్కడ మైనస్ నేరుగా మైనస్, q × r qr.
ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ ఆర్ స్క్వేర్ మైనస్ నేరుగా మైనస్ ఆర్ ఇంటూ పి ఆర్పి. ఇప్పుడు ఏదన్నా వెళ్తుందా? సేమ్ ఒకటే ఏదన్నా ఉందా అంటే ఏది లేదు. ఇంకంతే. ఇది ఇట్లే వదిలేయొచ్చు. లేదా స్క్వేర్‌లంతా ఒక దగ్గర రాసుకొని మిగిలింది ఒక దగ్గర రాయొచ్చు. ఓకే. అదేలాగే ఇది కూడా కూడిక, ఇది తీసివేత చేసేయండి. ఆన్సర్స్ టెక్స్ట్ బుక్ వెనకుంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి. ద్విపదిని ద్విపదితో గుణించడం. ఇక్కడ 2 పదాలున్నాయి. ఇక్కడ 2 పదాలున్నాయి. దీన్ని ఎలా గుణించాలి అన్నప్పుడు ఏమీ లేదు. ఈ 3aతో ఈ మొత్తాన్ని గుణించుకోండి. మళ్ళీ ప్లస్ వేసుకొని 4bతో ఈ మొత్తాన్ని గుణించండి. ఓకేనా? అంతే, ఇంకేం లేదు. ఓకే. ఇప్పుడు 3aతో ఈ మొత్తాన్ని గుణిస్తాం. 3a ఇంటూ 2a ప్లస్ 3b. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది కదా! ఆ ప్లస్ ఇక్కడ వేసుకొని 4bతో ఈ మొత్తాన్ని గుణిస్తాం. 4b ఇంటూ 2a ప్లస్ 3b. అంతే. అర్థమైందా? ఈ ఒకదానితో దీన్ని గుణిస్తాం. మళ్ళీ ఇక్కడ ప్లస్ ఉంటుంది. ఈ 4bతో ఈ మొత్తాన్ని గుణిస్తాం. ఇప్పుడు మళ్ళీ దీన్ని లోపల దాంతో గుణించుకోవాలి. 3 2 6 a ఇంటూ a స్క్వేర్. ఈ ప్లస్ బదులు ప్లస్ వస్తుంది. 3 3 9 a ఇంటూ b ఏబి. మళ్ళీ ప్లస్ నేరుగా ప్లస్ 4 2 8. ఇక్కడ b ఇంటూ a. బిఏ అన్నా రాసుకోవచ్చు, ఏబి అన్నా రాసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఏబి. మళ్ళీ ప్లస్ నేరుగా ప్లస్ 4 3 12. ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది. బి స్క్వేర్. ఓకేనా? ఇక్కడ 6a స్క్వేర్. ఇక్కడ 9ab 8ab ఉంది కదా! 17ab. లాస్ట్‌లో 12b స్క్వేర్. ఇంతే దీని ఆన్సర్. ద్విపదిని ద్విపదితో గుణించడం. ఓకేనా? ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్‌లోనివే. బాగా ఇవన్నీ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత అభ్యాసం లెక్కలు మీరే చేయండి. ఓకే. నెక్స్ట్ దీన్ని చూడండి. ఎక్స్‌తో ఈ మొత్తాన్ని గుణించుకోండి. -4తో ఈ మొత్తాన్ని గుణించుకోండి. చూడండి. ఎక్స్ ఇంటూ 2x ప్లస్ 3. ఇక్కడ మైనస్ వచ్చింది కదా! ఈ మైనస్ అట్లే వేసి 4 ఇంటూ 2x ప్లస్ 3. ఇంతే. ఎక్స్ ఇంటూ దీన్ని రాస్తాం. ఈ మైనస్ బదులు మైనస్ 4 ఇంటూ మళ్ళీ ఇదే రాస్తాం. అంతే. ఇప్పుడు ఎక్స్‌తో దీన్ని గుణించామనుకోండి. 2x ఇంటూ ఎక్స్ స్క్వేరు ప్లస్ ఎక్స్ ఇంటూ 3 3x. ఇక్కడ మైనస్ ఉంది కదా! మైనస్ 4 2 8 ఎక్స్. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. 4 3 12. ఇప్పుడు 2x స్క్వేరు. ఇక్కడ 8 3 2 సజాతి పదాలు కదా ఇవి. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి తీసేసి పెద్ద నంబరు సింబల్ వేయాలి. మైనస్ 8లో 3 పోతే 5x. లాస్ట్‌లో -12. అంతే. నెక్స్ట్ చూస్తే ఈ ఎక్స్‌తో ఈ మొత్తాన్ని గుణించుకోండి. -yతో ఈ మొత్తాన్ని గుణించండి. ఎక్స్ ఇంటూ 3x ప్లస్ 5y. ఇక్కడ మైనస్ ఉంది కదా! ఆ మైనస్ అట్లే. y ఇంటూ 3x ప్లస్ 5y. ఇలా ఫస్ట్ ఇలా విడివిడిగా రాసుకుంటాము. ఎక్స్‌తో ఈ మొత్తాన్ని, ఇక్కడ మైనస్ ఉంది కదా! ఈ మైనస్ వైతో మళ్ళీ ఈ మొత్తాన్ని గుణించుకుంటాం. మళ్ళీ ఇది వెలుపల ఉంది కదా! వెలుపల ఉన్న దాంతో లోపల దాన్ని గుణించుకోవాలి. ఇది కూడా అంతే. ఇక్కడ ఎక్స్ ఇంటూ 3x ఏమవుతుంది? ఎక్స్ ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి 3x స్క్వేర్ ప్లస్ నేరుగా ప్లస్ ఎక్స్ ఇంటూ 5y అంటే 5xy. ఇక్కడికి ఇది కంప్లీట్ అయిపోయింది. ఓకే. మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంది కదా! ఈ మైనస్ ఇక్కడ వేసుకుంటాం. y ఇంటూ 3x అంటే 3xy. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. y ఇంటూ 5y అంటే 5y. ఎంత? ఇక్కడ ఒక y, ఇక్కడ ఒక y ఉంది కదా! y స్క్వేర్. దీంట్లో కామన్‌గా ఇక్కడ 5x మైనస్ 3x ఉంది కాబట్టి తీసేసి పెద్దదాని గుర్తు ప్లస్ వస్తుంది. ఇక్కడ చూడండి 3x స్క్వేర్. 5లో 3 పోతే 2 కదా! 2xy. లాస్ట్‌లో మైనస్ 5y స్క్వేర్. ఇంతే. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇది కూడా అంతే. ఏతో ఈ మొత్తాన్ని గుణించుకోవాలి. a ఇంటూ b - 5
ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ మళ్ళీ 7తో ఈ రెండింటిని 7 ఇంటూ బి మైనస్ 5 అర్థమైందా? ఏ ఇంటూ బి మైనస్ 5 ప్లస్ 7 ఇంటూ బి మైనస్ 5 చేస్తాం. మళ్ళీ ఈ ఏతో ఈ మొత్తాన్ని గుణించుకోవాలి, 7తో ఈ మొత్తాన్ని గుణించుకోవాలి. ఏ ఇంటూ బి ఏబి, ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ ఏ ఇంటూ 5 5a, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 7 ఇంటూ బి 7b, ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ అని ఎందుకు అంటున్నాను, బ్రాకెట్ అంటే ఇంటూ అని. ఓకే, 7 ఇంటూ 5 ఇక్కడ మైనస్ వస్తుంది, 7 5ల 35 అంతే. ఇక్కడ కామన్గా ఉండే వేరే ఏమీ లేదు కాబట్టి ఇలానే వదిలేస్తాం. నెక్స్ట్ చూస్తాం. ఇది కూడా ఇది మొత్తం కూడా ద్విపదితో గుణకారం కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ స్క్వేర్తో ఈ మొత్తాన్ని ఏ స్క్వేర్ ఇంటూ 5a మైనస్ 3b, ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ 2b స్క్వేర్తో ఈ మొత్తాన్ని గుణించుకోవాలి, 5a మైనస్ 3b. ఓకేనా? ఈ రెండు గుణిస్తే 5a పవర్ ఇక్కడ స్క్వేర్ 1 ఉంది కాబట్టి క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ నేరుగా ప్లస్ 2 5ల 10 ab స్క్వేర్, ఇక్కడ 2 3ల 6 మైనస్ వస్తుంది 6, ఇక్కడ 2 ఉంది 1 ఉంది కాబట్టి 3. ఇంతే, ఇక్కడ కామన్గా ఉండేవి వేరే ఏమీ లేదు కాబట్టి ఇంతటితో వదిలేస్తాం. నెక్స్ట్ త్రిపదితో గుణకారం అంటే ఇక్కడ 2 పదాలు ఉన్నాయి, ఇక్కడ 3 పదాలు ఉన్నాయి, వాటి గుణకారం ఎలా చేయాలి? ఇది కూడా అంతే, యాజ్ ఇట్ ఈజ్. దీంతో ఈ మొత్తాన్ని గుణించుకుంటాం, మళ్ళీ ప్లస్ వేసుకొని 7తో ఈ మొత్తాన్ని గుణిస్తాం అంతే. ఏ ఇంటూ ఇది ఏ స్క్వేర్ ప్లస్ 3a ప్లస్ 5, ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ అట్లే వస్తుంది, 7 ఇంటూ మళ్ళీ ఈ మొత్తం అంతే, ఏ స్క్వేర్ ప్లస్ 3a ప్లస్ 5. ఓకే, ఇప్పుడు ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏ పవర్ క్యూబ్ ప్లస్ ఇక్కడ ఏ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి 3a స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ ఏ 5a, ఇక్కడ ప్లస్ ఉంది కదా, 7a స్క్వేర్ ప్లస్ 7 3ల 21a ప్లస్ 7 5ల 35. ఓకే, ఇక్కడ ఏ క్యూబ్, ఇక్కడ ఏ స్క్వేర్లు ఇక్కడ ఉంది కదా, ఈ రెండు యాడ్ చేసుకుంటే 3 7 10 ఏ స్క్వేర్, ఇక్కడ ఏలు 21 ఉంది, ఇక్కడ 5 ఉంది కాబట్టి 26a, లాస్ట్లో 35 అంతే. అర్థమైందా? నెక్స్ట్ మీరు ఇంకా ఉంది, తర్వాత అభ్యాసం లెక్కలు మీరే ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇప్పుడు దీని విలువ ఎంత అన్నారు, ఇవి రెండు గుణించుకోవాలి మైనస్ ఇవి రెండు గుణించుకొని దీని వాల్యూ. ఇప్పుడు ఏతో ఫస్ట్ ఇది కనుక్కుంటున్నా, ఏతో దీన్ని గుణిస్తాను, ఒక్క నిమిషం. ఓకే, ఏ ఇంటూ 2a మైనస్ 3b ప్లస్ సి, మళ్ళీ ఇక్కడ ప్లస్ బి ఉంది కదా, బి ఇంటూ 2a మైనస్ 3b ప్లస్ సి. ఫస్ట్ది ఈ వాల్యూ కనుక్కుంటున్నా, 2 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ 3ab, ఇక్కడ ఏ ఇక్కడ బి, ఏబి ప్లస్ ఏ ఇంటూ సి ఏసి. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 2ab ఇక్కడ మైనస్ బి ఇంటూ బి కదా, 3b స్క్వేర్ ప్లస్ బి ఇంటూ సి బీసీ. ఓకేనా? ఇక్కడ 2a స్క్వేర్, ఏబీలు ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉంది, 3లో 2 పోతే 1 ఏబీ మిగులుతుంది, ఇక్కడ ప్లస్ ఏసీ, ఇక్కడ మైనస్ 3b స్క్వేర్, లాస్ట్లో బీసీ. ఇది కనుక్కున్నాము, ఇది ఫస్ట్ది. రెండోది ఏమీ లేదు, దీంట్లో నుంచి డైరెక్ట్గా తీసేస్తా సితో గురించి. ఇక్కడ మైనస్ అన్నప్పుడు ఈ గుర్తులు మార్చుకునేయండి అంతే. ఇక్కడ 2 ముందర మైనస్ వస్తుంది, 3 ముందర ప్లస్ వస్తుంది. 2ac ఇది ఉంది కదా, 2ac డైరెక్ట్గా ఇక్కడే వేసేస్తున్నా, మైనస్ 2ac ప్లస్ 3bc. ఇప్పుడు ఈ రెండు వాటిలో ఏదైతే కామన్గా ఉందో దాన్ని తీసేసి మిగిలింది రాస్తే చాలు. ఇక్కడ ఏసీ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 మిగులుతుంది. ఇక్కడ బీసీలు 3 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది, 4 అవుతుంది. మిగతావన్నీ యాజ్ ఇట్ ఈజ్ 2a స్క్వేర్ మైనస్ ఏబి, ఇక్కడ ఏసీ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇది మైనస్ ప్లస్ కాబట్టి 1 మిగులుతుంది ఏసీ. ఇది అట్లే వస్తుంది చూడండి, మైనస్ 3b స్క్వేర్
ఇక్కడ 3 ఇక్కడ ఇదొకటి కాబట్టి 4 బీసీ. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ మీకది అర్థమైంటే ఈ అభ్యాసం లెక్కలన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేసేయండి. ఓకే? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్. ఆల్ ద బెస్ట్. సేమ్ అంతా అంతే. ఈ 2xతో దీని గురించుకోండి. ఆ తర్వాత 5తో దీని గురించుకోండి. ఇంతసేపు మనం నేర్చుకున్నదే ఇవన్నీ గూడా. ఓకేనా?